Bhilai steel plant was set up with the help of this country in 1959. బిలాయ్ ఇనుముక్కు కర్మాగారాన్ని ఈ దేశ సహకారంతో 1959లో స్థాపించారు. బిలాయ్ ఇనుముక్కు కర్మాగారం. ఇంతకీ బిలాయ్ ఇనుముక్కు కర్మాగారం ఎక్కడుందండి? అది ఛత్తీస్గఢ్లో ఉంది. మన భారతదేశంలో రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో 3 ప్రధానమైనటువంటి ఇనుముక్కు కర్మాగారాలను స్థాపించారు. అయితే ఒక్కొక్క కర్మాగారానికి ఆ రోజుల్లో మనకి సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందకపోవటం వలన ఒక్కొక్క దేశంకి సంబంధించినటువంటి సాంకేతిక సహకారాన్ని మనం పొందడం జరిగింది. అందులో భాగంగా రష్యా దేశం యొక్క సాంకేతిక సహకారాన్ని ఏ ఇనుముక్కు కర్మాగారానికి ఉపయోగించారయ్యా అంటే మనకి బిలాయ్ మరియు బొకారో ఈ 2 ఇనుముక్కు కర్మాగారాలకు ఏ దేశం యొక్క సాంకేతిక సహకారాన్ని ఉపయోగించుకున్నారయ్యా అంటే మనకి రష్యా దేశం యొక్క సాంకేతిక సహకారాన్ని ఉపయోగించుకున్నారు. బిలాయ్, ఛత్తీస్గఢ్లోని బిలాయ్, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో ఇనుముక్కు కర్మాగారానికి. ఇక జపాన్ దేశానికి సంబంధించి ఏ సహకారం తీసుకోలేదు మన దేశంలో. మరి జర్మనీ దేశం తీసుకుంటే రూర్కెలా ఇది ఎక్కడుందండి? రూర్కెలా ఇనుముక్కు కర్మాగారం ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రూర్కెలా ఇనుముక్కు కర్మాగారం ఏర్పాటులో జర్మనీ అంటే పశ్చిమ జర్మనీ, ఆ రోజుల్లో పశ్చిమ జర్మనీ యొక్క సాంకేతిక సహకారం తీసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ దేశ సహకారం ఏ ఇనుముక్కు కర్మాగారానికంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారానికి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారానికి సాంకేతిక సహకారాన్ని ఇంగ్లాండ్ దేశం నుంచి తీసుకుంటే, ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా ఇనుముక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి సాంకేతిక సహకారాన్ని పశ్చిమ జర్మనీ నుంచి తీసుకుంటే, ఇక బెలాయి బొకారోకు సంబంధించినటువంటి ఇనుముక్కు కర్మాగారాల సాంకేతిక సహకారాన్ని రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. అయితే మనకి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ బెలాయి ఇనుముక్కు కర్మాగారం, దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారం, రూర్కెలా ఇనుముక్కు కర్మాగారాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలికమైనటువంటి ఈ ఇనుముక్కు కర్మాగారాలను ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలో. ఓకే.